Hi students, today our topic is sets. In this chapter, we have to discuss fundamentals and related blanks like very shorts. Okay, na? Now, first one, discuss about subset. Subset is denoted by the symbol. What is the meaning of subset? Subset and enti. Suppose we take an example, set A is equal to 1, 2, 3. Set B is equal to 1, 2, 3, 4. What you observe here? A లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా B లో ఉన్నాయి. Means every element of A will be in B. Then A is called subset to B. Therefore, A is subset to B. Subset అంటే ఏంటి? ఒక సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇంకో సెట్ లో ఉండాలి. Now take some general example in our number system. All natural numbers are in whole numbers. That's why natural numbers are subset to whole numbers. All whole numbers are in integers. So, all whole numbers are in integers. Whole numbers అన్నీ కూడా integers లో ఉంటాయి. All integers also in rational numbers. ఈ integers అన్నీ కూడా rational number లో ఉంటాయి. All rational numbers are in real numbers. One more. All irrational numbers also in real numbers. అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? సబ్సెట్ అంటే ఏంటి? ఒక సెట్ లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇంకో సెట్ లో ఉంటే ఆ ఏ అనే సెట్ ని బి అనే సెట్ కి సబ్సెట్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ మన నెంబర్ సిస్టంలో ప్రొసీజర్ ఏంటి? న్యాచురల్ నెంబర్స్ లో ఉండే నెంబర్స్ అన్నీ కూడా హోల్ నెంబర్స్ లో ఉంటాయి. ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ సబ్సెట్ టు హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ లో ఉండే నెంబర్స్ అన్నీ కూడా ఇంటిజర్స్ లో ఉంటాయి. ఇంటిజర్స్ ఆర్ అగైన్ ఇంటిజర్స్ లో ఉండే నెంబర్స్ అన్నీ కూడా రేషనల్ నెంబర్స్ లో ఉంటాయి. ఇంటిజర్స్ ఆర్ సబ్సెట్ టు రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్ లో ఉండే నెంబర్స్ అన్నీ కూడా రియల్ నెంబర్స్ లో ఉంటాయి. వన్ మోర్, ఇర్రేషనల్ నెంబర్ లో ఉండే నెంబర్స్ అన్నీ కూడా రియల్ నెంబర్స్ లో ఉంటాయి. సో ఇట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సబ్సెట్. ఈ సబ్సెట్ మీద మనకి వెరీ షార్ట్స్ ఏ మోడల్లో వస్తాయి? నౌ లిసన్. ఫస్ట్ క్వశ్చన్, if A is subset to B, A is subset to B, then first one, A union B is equal to dash. చూడండి, ఏ సబ్సెట్ బి అయినప్పుడు ఏ యూనియన్ బి సెట్ ఏంటి వస్తుంది. ఇలా కండిషన్ ఇస్తే మీరు ఏం చేయాలి? ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవాలి? ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా బిలో ఉండేటట్లు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. నౌ ఏ ఇజ్ ఈక్వల్ టు 1,
2 3. B is equal to 1 2 3 4. ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి ఇక్కడ? ఏ యూనియన్ బి. ఆ టూ సెట్స్ కి ఏ యూనియన్ బి ఫైండ్ చేయండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యూనియన్? కలెక్టింగ్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ దీస్ టూ సెట్స్. ఈ టూ సెట్స్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఇక్కడ రాయాలి. యూనియన్ అనే ఆపరేషన్ ఇచ్చినప్పుడు కండిషన్ ఏంటి? కలెక్టింగ్ ఆల్ ఎలిమెంట్స్. సో వాట్ ఈస్ ఆన్సర్? 1 2 3 4. ఇట్ ఈస్ ఆన్సర్. ఈ 1 2 3 4 ఎలిమెంట్స్ ఉన్న సెట్ నేమ్ ఏంటి? బి. అంటే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి. ఏ సబ్సెట్ బి అయినప్పుడు ఏ యూనియన్ బి ఆన్సర్ ఏంటవుతుంది? బి అవుతుంది. మీరు ఈ మోడల్లో ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నా ఈ సబ్సెట్ కండిషన్ మీద ఏ యూనియన్ బి ఏంటవుతుంది? బి అవుతుంది. సెకండ్ క్వశ్చన్, ఇఫ్ ఏ సబ్సెట్ టు బి then A intersection B is equal to dash. If A subset B అంటే A లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా B లో ఉన్నట్లు తీసుకొని ఏం ఫైండ్ చేయాలి? A ఇంటర్సెక్షన్ B. ఈ కండిషన్ నుండి మీకు డైరెక్ట్గా ఆన్సర్ రాయడం వస్తే రాయండి. అలా తెలియకపోతే ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏ సబ్సెట్ బి అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా బిలో ఉండాలి. టేక్ అన్ ఎగ్జాంపుల్. ఈ ప్రాబ్లంకి ఏం ఫైండ్ చేయాలి మీరు? ఇంటర్సెక్షన్. వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ ఇంటర్సెక్షన్? కలెక్టింగ్ కామన్ ఎలిమెంట్స్ ఇన్ దీస్ టూ సెట్స్. ఈ సింబల్ ఏమంటాం? ఇంటర్సెక్షన్. ఈ సింబల్ ఏమంటాం? యూనియన్. యూనియన్ ఇచ్చినప్పుడు కలెక్టింగ్ ఆల్ ఎలిమెంట్స్ రాయండి ఇన్ ద గివెన్ సెట్స్. ఇంటర్సెక్షన్ ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న సెట్స్ లో ఉండే కామన్ ఎలిమెంట్స్ రాయాలి. వాట్ ఆర్ ద కామన్ ఎలిమెంట్స్? 1 2 3. 1 2 3 అంటే ఏంటి? సెట్ ఏ. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏ సబ్సెట్ బి అయినప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఏంటవుతుంది? ఏ అవుతుంది. ఏ సబ్సెట్ బి అయినప్పుడు ఏ యూనియన్ బి ఏంటవుతుంది? బి అవుతుంది. థర్డ్ వన్, ఇఫ్ ఏ సబ్సెట్ టు బి దెన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు డాష్. ఇదే కండిషన్ మీద మీకు నచ్చిన ఎగ్జాంపుల్స్ తీసుకోండి. ఇక్కడ ఏ సెట్స్ ఉన్నాయో ఆ సెట్స్ మాత్రమే ఆన్సర్స్ వస్తాయి. వాట్ నెక్స్ట్ వన్? ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే ఏం చేయాలి? 1 2 3 మైనస్ 1 2 3 4. మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి? రిమూవ్ ద కామన్ ఎలిమెంట్స్ ఇన్ బోత్ సెట్స్. మైనస్ ఉన్నప్పుడు కామన్ ఎలిమెంట్స్ రిమూవ్ చేయాలి. ఆఫ్టర్ ఏలో రిమైనింగ్ ఎలిమెంట్స్ తీసుకోండి. ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి, ఇంకా రిమైనింగ్ ఎలిమెంట్స్ అంటూ ఉండవు. సో అప్పుడు ఆన్సర్ ఏంటవుతుంది? ఎంప్టీ సెట్. సో వాట్ ఇస్ ఆన్సర్? ఎంప్టీ సెట్. ఏ సబ్సెట్ బి అనగానే మీకు మైండ్లో ఏంటి ఐడియా రావాలి? ఏలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా బిలో ఉండాలి. ఆ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకున్నప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ ఏమైనా వస్తే మీకు ఓన్గా రాయడం తెలియకపోయినప్పుడు సైడ్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి ఫ్రమ్ ద గివెన్ కండిషన్. అక్కడ యూనియన్ ఫైండ్ చేయమంటే యూనియన్ ఫైండ్ చేసి ఏ సెట్లో ఎలిమెంట్స్ వస్తుందో ఆ సెట్ నేమ్ రాయండి. ఇంటర్సెక్షన్ ఫైండ్ చేయమన్నప్పుడు ఇంటర్సెక్షన్ ఫైండ్ చేయండి. ఏ సెట్లో సెట్ ఏలో ఎలిమెంట్స్ వస్తే సెట్ ఏ అని రాయండి. సెట్ బిలో ఎలిమెంట్స్ వస్తే సెట్ బి అని రాయండి. ఈ 3 బ్లాంక్స్ సబ్సెట్ మీద చాలా చాలా ఇంపార్టెంట్. నోట్ డౌన్.
Okay, next topic on disjoint sets. Disjoint sets అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిస్జాయింట్ సెట్స్? మీరు ఏవైనా టూ సెట్స్ తీసుకున్నప్పుడు ఆ టూ సెట్స్లో కామన్ ఎలిమెంట్స్ లేకపోతే ఆ టూ సెట్స్ని ఏమంటాం? డిస్జాయింట్ సెట్స్. టేక్ ఎన్ ఎగ్జాంపుల్. సెట్ A is equal to 1, 2, 3. Set B is equal to A, B, C. If you observe there, A లో ఉన్న A యొక్క ఎలిమెంట్ కూడా B లో లేదు. అంటే ఆ టూ సెట్స్ ఏమంటాం? డిస్జాయింట్ సెట్స్. ఆ టూ సెట్స్ ఏమంటాం? డిస్జాయింట్ సెట్స్. Now, what is the how to ask the questions on disjoint sets? First question, if A and B are disjoint sets, then A intersection B is equal to dash. One more, n of A intersection B is equal to dash. బిఫోర్ టాపిక్ ఏంటి? సబ్సెట్. సబ్సెట్ అన్నప్పుడు ఏ కాన్సెప్ట్ అయితే తీసుకొని ఆ రిలేటెడ్ ఎగ్జాంపుల్ తీసుకొని ప్రాబ్లం చేశారో, ఇక డిస్జాయింట్ సెట్స్ అన్నప్పుడు ఆ మీనింగ్ మీరు నేర్చుకొని ఆ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ తీసుకోండి. ఆ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్కి క్వశ్చన్లో ఏమి అడిగితే ఆన్సర్ ఫైండ్ చేయండి. ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి? ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ అండ్ బి ఏంటి? డిస్జాయింట్ సెట్స్. డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటి? మనం తీసుకున్న సెట్స్లో ఎక్కడ కూడా కామన్ ఎలిమెంట్స్ అనేవి ఉండకూడదు. సో వి టేకెన్ లైక్ దట్ ఫ్రమ్ ద డెఫినేషన్. ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి? ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ చేయాలి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి? ఈ ఇంటర్సెక్షన్ అనే ఆపరేషన్ ఇచ్చినప్పుడు రెండింటిలో కామన్ ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. కానీ డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటి? కామన్ ఎలిమెంట్స్ లేకుండా రాయాలి. ఈ ఆపరేషన్ ఇచ్చినప్పుడు రెండింటిలో కామన్ ఎలిమెంట్స్ సెలెక్ట్ చేయాలి. రెండింటిలో కామన్ ఎలిమెంట్స్ అంటూ ఉండవు. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏంటి వచ్చింది? 5. So what is the answer? 5. What next one? N of A intersection B. N of A intersection B అంటే ఏంటి? Number of elements in A intersection B. ఇక్కడ A intersection B అంటే ఏంటి? ఎంప్టీ సెట్. ఎంప్టీ సెట్ లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి? 0. A intersection B అంటే 5. N of A intersection B అంటే ఏంటి? 0. Next question, if A and B are disjoint sets, then A minus B is equal to dash. డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటో మనకు తెలుసు. ఆ మోడల్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఇప్పుడు అవే ఎగ్జాంపుల్స్కి ఫస్ట్ బిట్లో ఏం ఫైండ్ చేసాం? ఇంటర్సెక్షన్. సెకండ్ బిట్లో ఏం ఫైండ్ చేయాలి? మైనస్. A minus B 1, 2, 3 minus A, B, C.
మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి, రెండింటిలో ఉండే కామన్ ఎలిమెంట్స్ క్యాన్సిల్ చేయాలి. ఇందులో ఎక్కడ కూడా కామన్ ఎలిమెంట్స్ లేవు. అప్పుడు ఏం చేయాలి, ఏలో రిమైనింగ్ ఎలిమెంట్స్ కలెక్ట్ చేయాలి. సో వీ హ్యావ్ టు కలెక్ట్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇన్ దిస్ ప్రాబ్లం. ఈ 1 2 3 ఎలిమెంట్స్ ఎక్కడ ఉన్నాయి, సెట్ ఏలో ఉన్నాయి. సో a minus b is equal to what is the answer, set a. AB disjoint sets అయినప్పుడు a intersection b ఏంటి అవుతుంది 5, a minus b ఏంటి అవుతుంది a. ఇదే మోడల్లో ఇంకో బ్లాంక్. థర్డ్ క్వశ్చన్, if a and b are disjoint sets, then b minus a. disjoint sets అవ్వాలి, b minus a ఫైండ్ చేయాలి. Now find out b minus a. b minus a is equal to a b c minus 1 2 3. మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి, రెండింటిలో ఉండే కామన్ ఎలిమెంట్స్ క్యాన్సిల్ చేయాలి. తర్వాత రిమైనింగ్ ఎలిమెంట్స్ ఇక్కడ ఉన్న ఫస్ట్ సెట్ లో కలెక్ట్ చేయాలి. సో b minus a is equal to a b c. abc ఎలిమెంట్స్ ఎక్కడ ఉన్నాయి, సెట్ b లో ఉంటాయి. సో b minus a is equal to abc ఎలిమెంట్స్ ఎక్కడ ఉంటాయి, సెట్ b లో ఉంటాయి. అంటే b minus a is equal to ఏంటి అవుతుంది b. డిస్జాయింట్ సెట్స్ మీద 3 బ్లాంక్స్ ఉంటాయి, సబ్సెట్ మీద 3 బ్లాంక్స్ ఉంటాయి. అండర్స్టాండ్? నో నో. Letter size pencil. Complete. Next question. We know one important formula in this chapter. N of A union B is equal to N of A plus N of B minus N of A intersection B. N of A and B formula ఏంటి, N of A plus N of B minus N of A intersection B. ఈ ఫార్ములా మీద మీకు ఎక్కువ వెరీ షార్ట్స్ వస్తాయి. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ N of A and B? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A యూనియన్ B is equal to number of elements in A plus number of elements in B minus number of elements in A intersection B. How to ask the question from this formula? If important formula, if N of A union B is equal to (15,
n of a is equal to 7, n of b is equal to 10. Then find n of a intersection b. That is question. N of a and b is equal to n of a plus n of b minus n of a intersection b. ఈ ఫార్ములా మీద క్వశ్చన్స్ ఏంటంటే ఫార్ములా ఒకటే, అక్కడ ఏ టర్మ్ మిస్ చేశాడో ఆ టర్మ్ వాల్యూ మీరు ఫైండ్ చేయడమే. నౌ సొల్యూషన్, ఈ n ఆఫ్ a అండ్ b ప్లేస్లో 15 రాయండి, n ఆఫ్ a ప్లేస్లో 7, n ఆఫ్ b ప్లేస్లో 10. ఆ రిమైనింగ్ వాల్యూ మీరు x అనుకోండి, x వాల్యూ ఫైండ్ చేస్తున్నారు. నౌ దీస్ త్రీ వాల్యూస్ ఆర్ సబ్స్టిట్యూట్ ఇన్ ద అబౌవ్ స్టాండర్డ్ ఫార్ములా. ఇక్కడ మీరు ఏ టర్మ్ ఫైండ్ చేయాలన్నా ఈ ఫార్ములాలో మాత్రమే సబ్స్టిట్యూట్ చేయండి. నౌ సో 15 is equal to 7 plus 10 minus x, లేకపోతే n of a intersection b అని రాసుకోండి. 15 is equal to 17 minus n of a intersection b. ఈ టూ టర్మ్స్ లెఫ్ట్ టు రైట్ టు లెఫ్ట్ మూవ్ చేయండి. n ఆఫ్ a ఇంటర్సెక్షన్ b is equal to 17 minus 15. So n of a intersection b is equal to 2. What is formula? n of a union b is equal to n of a plus n of b minus n of a intersection b. ఆ ఫార్ములా నుండి ఈ ప్రాబ్లమ్స్ మీకు ఏ మోడల్ అయినా అడగచ్చు. ఓకేనా? నో డౌట్. One more question in the similar formula. If n of a union b is equal to 24, if n of a is equal to 10, n of a intersection b is equal to 2. Then find n of b. What is formula? n of a union b is equal to n of a plus n of b minus n of a intersection b. It is the formula. ఈ ఫార్ములాలో ఏ వాల్యూస్ అయితే ఇచ్చాడో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఏ వాల్యూ అయితే ఇవ్వలేదో ఆ వాల్యూ ఫైండ్ చేయండి. సో 24 is equal to 10 plus n of b వాల్యూ ఫైండ్ చేయాలి. Minus n of a intersection b is equal to 2.
24 is equal to 8 plus n of b. n of b కావాలి కాబట్టి ఈ 8 ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేయండి. 24 minus 8 is equal to n of b. So n of b is equal to 24 minus 8, 16. Hold on. Next question. Number of subsets to the given set is n ఫార్ములా 2 power n. ఏదైనా ఒక సెట్ ఇస్తే ఆ సెట్ కి సబ్సెట్స్ ఫార్ములా ఏంటి? 2 power n. Now set A is equal to 1 2 3 4 elements. సెట్ ఏలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి? నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫైండ్ చేయాలి. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫార్ములా ఏంటి? 2 power n. n అంటే ఏం చెప్పాను? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ వేర్ n means number of elements in a set. ఇప్పుడు A లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 2 power 4. What is the answer? 16. Next question. A or B is equal to A, B, C. Now number of subsets. Formula ఏంటి? 2 power n. n అంటే ఏం చెప్పాం? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్. ఆ ఇచ్చిన సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఏంటవుతుంది ఆన్సర్? 2 cube. వాట్ ఈస్ 2 cube వాల్యూ? 8. థర్డ్ వన్. ఫైవ్ ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి? ఫార్ములా నెంబర్ ఆఫ్ సబ్సెట్స్. ఫార్ములా ఏంటి? 2 power n. n అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎంప్టీ సెట్. ఎంప్టీ సెట్ లో ఎలిమెంట్స్ ఉండవు. సో అప్పుడు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని అవుతాయి? 0. 2 power 0 వాల్యూ ఎంత? 1. ఓకేనా? నాట్. ఇదే ఇప్పుడు ఏం చేసాం? సెట్ ఇస్తే నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫైండ్ చేసాం. ఇప్పుడు నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఇస్తే సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో కూడా ఒక్కొక్కసారి అడగచ్చు. సెట్స్ ఇచ్చినప్పుడు
నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫైండ్ చేశారు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఇస్తే ఆ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఫైండ్ చేయాలి. అది నెక్స్ట్ మోడల్. వాట్ ఈస్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫార్ములా? 2 power n. నోట్ ఆన్. Next one, number of subsets of a set is 64. అంటే ఏదైనా ఒక సెట్కి ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయి? 64 సబ్సెట్స్ ఉన్నాయి. 64 సబ్సెట్స్ ఉన్నప్పుడు ఆ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలి? దెన్ ఫైండ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్. ఒక సెట్కి 64 సబ్సెట్స్ ఉంటే అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నప్పుడు 64 సబ్సెట్స్ అవుతాయి? సొల్యూషన్, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్. హౌ మచ్ గివెన్? హౌ మెనీ గివెన్? 64. వాట్ ఈస్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫార్ములా? 2 power n. 2 power n is equal to 64. What is number of subsets formula? 2 power n. అప్పుడు 64 ఏం చేయాలి? ఇన్ టర్మ్స్ ఆఫ్ 2 లో మార్చుకోవాలి. సో 2 power n is equal to, this can be write as 2 power 6. Therefore n is equal to 6. n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్. అంటే ఒక సెట్లో మీరు ఏవైనా 6 ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు ఆ 6 ఎలిమెంట్స్కి మనం 64 సబ్సెట్స్ రాయొచ్చు. వీ కెన్ రైట్ 64 సబ్సెట్స్ వెన్ ఏ సెట్ కంటైన్స్ 6 ఎలిమెంట్స్. దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ ఈజ్ 6. సెట్లో 6 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మనం 64 సబ్సెట్స్ వస్తాయి. 64 సబ్సెట్స్ ఉన్నప్పుడు ఆ సెట్లో 6 ఎలిమెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, number of subsets of a set is 16 or 8. ఒక సెట్కి 8 సబ్సెట్స్ ఉన్నాయి. దెన్ ఫైండ్ number of elements in a set. Solution, number of subsets is equal to 8. What is number of subsets formula? 2 power
n ఈజ్ ఈక్వల్ టు 8. మీరు ఇప్పుడు 8ని ఏం చేయాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ టూస్లో చేంజ్ చేయండి. సో 2 పవర్ n ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్. 2 పవర్ n ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్ అంటే బేసెస్ ఈక్వల్ అయినప్పుడు ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వల్ అవుతాయి, పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. n is equal to 3 అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఈ సమ్ మీనింగ్ ఏంటి, ఒక సెట్లో ఏవైనా 3 ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు 8 సబ్సెట్స్ ఉంటాయి. ఏదైనా ఒక సెట్కి 8 సబ్సెట్స్ ఉన్నప్పుడు 3 ఎలిమెంట్స్ ఉంటాయి ఆ సెట్లో. అది మీనింగ్. Note down. If A subset B if A subset B, comma n of A is equal to 10, n of B is equal to 8, then find n of A union B. చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్. if A subset B, n of A is equal to 10. A subset B అంటే ఏంటి, A లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా B లో ఉండాలి. ఓకే, లిజన్, స్మాల్ మిస్టేక్. ఇక్కడ 8 తీసుకోండి, ఇక్కడ 10 తీసుకోండి. A subset B అంటే ఏంటి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా బీలో ఉంటే అప్పుడు కౌంట్ చేసేసుకోండి, ఏలో 8 ఎలిమెంట్స్ ఉంటాయి, బిలో 10 ఎలిమెంట్స్ ఉంటాయి. అప్పుడు ఏంటి ఫైండ్ చేయాలి, n of A and B. దెన్ ఫైండ్ n of A union B. అర్థమైందా? ఓకే, వాట్ ఈస్ గివెన్, A subset to B. ఓకే, ప్రెజెంట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో రాయండి. n of A is equal to 8, n of B is equal to 10. What is given in the problem? A subset B అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా బిలో ఉండేటట్లు ఈ ప్రాబ్లంలో ఒక కండిషన్ తీసుకొని n of A union B వాల్యూ ఫైండ్ చేయాలి. n of A is equal to 8 elements, n of B is equal to 10 elements. A subset B అంటే ఏంటి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా బిలో ఉండాలి. అంటే ఇక్కడ ఏలో 8 ఎలిమెంట్స్ ఉంటే ఆ 8 ఎలిమెంట్స్ అన్నీ కూడా బిలో ఉన్నాయి, ఇంకా ఎక్స్ట్రా 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే మీకు నచ్చిన ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోవచ్చు. ఏలోని 1 to 8 నెంబర్స్ తీసుకోండి, ఫ్రమ్ 1 to 8 నెంబర్స్. బిలోని 1 to 10 నెంబర్స్ తీసుకుంటే ఆ మీనింగ్ కవర్ అయిపోతుంది. కానీ ఇక్కడ మీరు ఏం ఫైండ్ చేయాలి, n of A union B. మనకు ఒక ఫార్ములా తెలుసు, ఆ ఫార్ములా ముందు రాయండి. n of A union B ఫార్ములా ఏంటంటే n of A ప్లస్ n of B మైనస్
n of a intersection b. Okay, what is n of a and b formula? N of a plus n of b minus n of a intersection b ఇది ఫార్ములా. కానీ మనకేం తెలుసు, n of a is equal to 8 plus n of b is equal to how much? 10. ఇంకా రిమైనింగ్ ప్లేస్లో ఏం రాయాలి? n of a intersection b రాయాలి. కానీ క్వశ్చన్లో ఎక్కడా కూడా n of a intersection b వాల్యూ ఇవ్వరు. మీకు ఫస్ట్ స్టార్టింగ్లో ఒక కాన్సెప్ట్ చెప్పాను ఏ సబ్సెట్ బి మీద. ఏ సబ్సెట్ బి అయినప్పుడు ఏ యూనియన్ బి ఈక్వల్ టు బి అవుతుంది. ఏ సబ్సెట్ బి అయినప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఏంటవుతుంది? ఏ అవుతుంది. ఏ సబ్సెట్ బి అయినప్పుడు ఏ మైనస్ బి ఏంటవుతుంది? 5 అవుతుంది. ఆ 3 చెప్పాను స్టార్టింగ్, ఫస్ట్ 3. అందులో సెకండ్ వన్ ఇక్కడ యూజ్ చేయాలి. ఈ ప్రాబ్లం బిఫోర్ కొన్ని ప్రాబ్లమ్ చెప్పినప్పుడు అక్కడ ఈ కండిషన్ ఎవరు? కండిషన్ లేకుండా n of a వాల్యూ, n of b వాల్యూ, n of a ఇంటర్సెక్షన్ b వాల్యూ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఈ ప్రాబ్లంలో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేవచ్చు. కానీ ఒక కండిషన్ ఇచ్చారు అంటే ఆ కండిషన్ని మీరు ఎక్కడో ఒక దగ్గర యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకుంటేనే ఆన్సర్ వస్తుంది. ఆ కండిషన్ మీరు ఎలా యూజ్ చేసుకోవాలి? చూడండి, ఏ సబ్సెట్ బి మీకు అర్థం అవ్వకపోతే గవర్నమెంట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను, స్టార్టింగ్ ఈరోజు వీడియో స్టార్టింగ్ క్లాస్ చెప్పాను. ఏ సబ్సెట్ బి అందరూ చూడండి ఒకసారి. ఇఫ్ ఏ సబ్సెట్ బి దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అని చెప్పాను త్రూ ద ఎగ్జాంపుల్స్. ఒక ఎగ్జాంపుల్ నుండి ఒక ఎగ్జాంపుల్స్ తీసుకొని ఈ ఏ ఇంటర్సెక్షన్ బి ఏ అవుతుంది చెప్పాను. నౌ ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి? బిఫోర్ n ఉంది అంటే ఇక్కడ రెండు వైపులా n యాడ్ చేసుకోండి అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకోండి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ. ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ ఏంటి? ఏ ఇంటర్సెక్షన్ బిలో ఏ ఎలిమెంట్స్ అయితే ఉంటాయో ఏలో కూడా అవే ఎలిమెంట్స్ ఉంటాయి. బికాస్ ఈక్వల్ సెట్స్. ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉండే ఎలిమెంట్స్ అన్ని కూడా ఏలో ఉన్నప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బిలో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయో ఏలో కూడా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కూడా అన్నే ఉంటాయి. అంటే ఏ సబ్సెట్ బి అయినప్పుడు n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్లేస్లో మీరు ఏం రాయొచ్చు? n ఆఫ్ ఏ అని రాయొచ్చు. అర్థమైందా? అంటే n ఆఫ్ ఏ ప్లస్ n ఆఫ్ బి మైనస్ n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి దగ్గర ఏం రాయాలి? n ఆఫ్ ఏ. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ క్యాన్సిల్ చేసుకోండి, లేదా డైరెక్ట్గా అయినా క్యాన్సిల్ చేసుకోండి. హౌ మచ్? 8 ప్లస్ 10 మైనస్ 8. 8 and 8 will be cancelled. n of a union b is equal to 10. ఇది ఆన్సర్. అండర్స్టాండ్? అంటే ఆల్రెడీ మనకి n ఆఫ్ a and b ఫార్ములా తెలుసు. అప్పుడు ప్రాబ్లం డైరెక్ట్గా చేసేవచ్చు. ఒక్కొక్కసారి అందులో వాల్యూస్ ఏదైనా ఇవ్వకుండా ఒక కండిషన్ ఇస్తే ఆ కండిషన్ కూడా మీకు యూజ్ చేయడం రావాలి. ఓకేనా? నోడా ఓకే, ఈ మోడల్ ఒక సమస్యను చేయండి.
ఇఫ్ బి సబ్సెట్ టు ఏ, అంటే బిలో ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏలో ఉంటాయి. n of a is equal to 6 and n of b is equal to 4. Then find n of a union b. బిఫోర్ ప్రాబ్లం ఏం చేసాం, ఏ సబ్సెట్ బి తీసుకున్నాం. ఈ ప్రాబ్లం ఏం తీసుకున్నాం, బి సబ్సెట్ ఏ తీసుకున్నాం. అలా తీసుకున్నాం, ఇలా తీసుకున్నా కండిషన్ ఒకటే, కానీ ఇక్కడ మీరు ఓన్గా ఫైండ్ చేయాలి. ఓకేనా? నోట్ డౌన్. ఫామ్లో ఇచ్చేసి చేయండి, మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. డైరెక్ట్ కూడా రాసవచ్చు, ఎన్ ఆఫ్ ఏ అండ్ బి. అంటే ఇక్కడ ఐడియా ఉంది కాబట్టి ఫార్ములా మనకు తెలిసిన ఫార్ములా మోడల్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా కండిషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఓకేనా? నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవ్రీవన్ వాచ్ అండ్ లెర్న్ దీస్ ఆల్ కాన్సెప్ట్స్. ఓకేనా? థ్యాంక్ యూ.